ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుశీల్. అండ్ ఇవాళ మనం బిహెచ్ఎల్ క్రాస్ రోడ్ లింగంపల్లి దగ్గర ఉన్నాం. సో లింగంపల్లి యాక్చువల్లీ మనకి ఓల్డ్ ముంబై హైవే అండ్ న్యూ ముంబై హైవే కలిపే జంక్షన్. ప్రజెంట్ మనం ఫస్ట్ ఓల్డ్ ముంబై హైవే సైడ్ చూద్దాం, అంటే గచ్చిబౌలి మెహదీపట్నం వెళ్ళే రోడ్. ఇక్కడ మోస్ట్ ఫేమస్ రూట్ వచ్చేసి 216 అనేది చాలా ఓల్డ్ రూట్. ఈ రూట్లో నేను షూట్ చేసింది మార్నింగ్ 8 AM సో టు మై సర్ప్రైజ్ 8 AM ఈ బస్ స్టేషన్లో చాలా రష్ ఉండే. సో 216, 217 అన్నీ చాలా నిండుగా వెళ్తూ ఉండే. సో ఇవన్నీ పాస్ అయ్యే రూట్ వచ్చేసి మనకి లింగంపల్లి రైల్వే స్టేషన్, తర్వాత ట్రిపుల్ క్రాస్ రోడ్స్, గచ్చిబౌలి, షేక్పేట్, తొలిచొకి, మెహదీపట్నం, సరోజిని హాస్పిటల్, మాసప్ ట్యాంక్, లగడికపుల్ మీదుగా కోటి వరకు వెళ్తాయి. లింగంపల్లి టు గచ్చిబౌలి ట్రావెల్ చేసేవాళ్ళు, ఇంకా గచ్చిబౌలి టు మెహదీపట్నం ట్రావెల్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. దానివల్ల ఈ బస్సెస్ ఎప్పుడు నిండుగా అంటే వెరీ గుడ్ ఆక్యుపెన్సీతో పోతూ ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ రూట్ వచ్చేసి 116N/L. యాక్చువల్గా మనకి కోటి నుండి గౌలిదొడ్డికి 116N ఉంటుంది. దానికి ఎక్స్టెన్షన్గా N/L అని చెప్పేసి మనకి లింగంపల్లి వరకు కూడా సర్వీసెస్ ఉన్నాయి. ఇది కూడా ఇంపార్టెంట్ రూట్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇంకా గోపన్పల్లి, నల్లగండ్లకి ఇది లైఫ్ లైన్ అని చెప్పొచ్చు. ఇది మనకి లింగంపల్లి నుండి నల్లగండ్ల, తర్వాత గోపన్పల్లి నుండి గౌలిదొడ్డి, విప్రో సర్కిల్, నానక్రమ్గూడ, కాజాగూడ మీదుగా మనకి షేక్పేట్ రోడ్లో కలిసి మెహదీపట్నం వెళ్తుంది. బస్సెస్తో అన్టచ్ పార్ట్ అయిన గోపన్పల్లి, నల్లగండ్లకి ఈ సర్వీసెస్తో బస్సెస్ కూడా ప్రొవైడ్ అవుతున్నాయి. ఓల్డ్ ముంబై పైన వెళ్ళే అనదర్ ఇంపార్టెంట్ రూట్ వచ్చేసి 217C. ఇది మనకి 217 అనేది మనకి పటాన్చెరు వరకు వెళ్తుంది. టువర్డ్స్ అంటే మెహదీపట్నం టు పటాన్చెరికి మనకి 217 సిరీస్ ఉంటాయి. అందులో 217C వచ్చేసి మనకి CBS నుండి స్టార్ట్ అవుతుంది. వాయా మెహదీపట్నం మీదుగా మనకి పటాన్చెరు వరకు వెళ్తుంది. 217C కాకుండా ఓన్లీ 217 కూడా ఉంటుంది. అందులో AC సర్వీసెస్ కూడా ఉన్నాయి. అది కోటి టు పటాన్చెరు వయా మెహదీపట్నం నడుస్తుంది. లింగంపల్లి నుండి ఓల్డ్ ముంబై హైవే మీదుగా మనకి మెహదీపట్నంకి అన్ని రూట్స్ మెహదీపట్నం టచ్ అవుతాయి. ఆల్మోస్ట్ మెహదీపట్నం టచ్ అవని ఒక రూట్ ఉంది, అది వచ్చేసి 316. అది మనకి పటాన్చెరు నుండి శంషాబాద్ వరకు వెళ్తుంది. సో 316 అనేది మనకి లింగంపల్లి, గచ్చిబౌలి వరకు వెళ్ళి గచ్చిబౌలి నుండి ఔటర్ రింగ్ రోడ్కి ప్యారల్గా ఉన్న సర్వీస్ రోడ్ మీద నుండి నార్సింగి, రాజేంద్ర నగర్, డైరీ ఫార్మ్, ఆరాంఘర్ నుండి శంషాబాద్ వెళ్తుంది. అది యాక్చువల్లీ లాంగ్ రూట్, కానీ ఆ రిమోట్ ఏరియాస్కి కనెక్ట్ చేయడానికి మాత్రం చాలా ఇంపార్టెంట్ రూట్. ఇప్పుడు న్యూ ముంబై హైవే ఆన్ మెయిన్ బస్ టర్మినల్ వైపు చూసుకుందాం. మనకి 219/229 ఇది మేడ్చల్ టు ఇస్నాపూర్, అంటే పటాన్చెరు కూడా దాటి వెళ్తుంది. సుచిత్ర, బోయిన్పల్లి, బాలనగర్, కూగట్పల్లి, మియాపూర్. లింగంపల్లి మెయిన్ బస్ టర్మినల్ అంత అప్ టు స్టాండర్డ్స్ ఉండదు, అంటే ఇదంతా ఒక పెద్ద ఓపెన్ ఏరియా ఉంటుంది, కొన్ని షెల్టర్స్ ఉంటాయి అంతే. ఇక్కడ నుండి మెయిన్ అంటే మనకి సికింద్రాబాద్ నుండి లింగంపల్లికి హెవీగా కనెక్ట్ చేసేది 219 రూట్. అంటే 219 రూట్ మనకి హైదరాబాద్ సిటీలోనే హైయెస్ట్ ఫ్రీక్వెంట్ రూట్. అరౌండ్ డైలీ మనకి 1300+ సర్వీసెస్ ఉన్నాయి. అంటే యావరేజ్గా 1.5 minutes మనకు ఒక బస్సు ఉంటుంది. ఫ్రమ్ మార్నింగ్ 3 AM టు నైట్ 12 AM వరకు మనకి ఉంటాయి. 70% ఆఫ్ 219 అన్ని పటాన్చెరు లాస్ట్ అయితే ఇంకా 30% ఇస్నాపూర్ వరకు కూడా వెళ్తాయి. సో మనకి కంప్లీట్ వెస్ట్ ఎండ్ని కనెక్ట్ చేస్తుంది సికింద్రాబాద్కి. ఇదే టైంకి ఆపోజిట్లో మాత్రం 219 ఫుల్ రష్గా వెళ్తుండే. ఇక్కడ నుండి మనకి కొత్తగా పుష్పక్ రూట్ సర్వీస్ స్టార్ట్ చేశారు, AK అని సిరీస్తోని. ఇది వయా కొండాపూర్, గచ్చిబౌలి నుండి మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్తుంది. పుష్పక్ బస్సెస్కి మనకి ఎంక్వైరీ కౌంటర్ కూడా ఉన్నాయి. ఇంకా పుష్పక్ బస్సెస్ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యే టైమింగ్స్ వచ్చేసి ఇలా ఉంది. టేక్ ఏ స్క్రీన్ షాట్ ఇఫ్ నీడెడ్. లింగంపల్లి నుండి కొండాపూర్కి వయా ఆల్వింగ్ క్రాస్ రోడ్ మీదుగా వెళ్తుంది. ఇది కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఆక్యుపెన్సీ తక్కువ ఉంది. అండ్ చాలా బస్సెస్ మనకి ఎలక్ట్రిఫైడ్ అయ్యాయి. ఇప్పుడు మనకి ఫ్రేమ్లో కనిపిస్తున్న 2 ట్విన్ బస్సెస్ వచ్చేసి 218H అనేది మనకి విత్ ఇన్ అవుటర్ రింగ్ రోడ్లో హైదరాబాద్లో తిరిగే లాంగెస్ట్ బస్ రూట్ అది. సో ఆల్మోస్ట్ మనకి హయత్ నగర్ నుండి పటాన్చెరుకి కంప్లీట్గా 49 to 51 kilometers కవర్ చేస్తుంది. అంటే వచ్చేటప్పుడు మనకి కోటి నుండి ఇలా వస్తుంది, వెళ్ళేటప్పుడు ర్యాపిడ్స్ నుండి అలా వెళ్తుంది కాబట్టి కొంచెం 1-2 kilometers అటు ఇటు డిఫరెన్స్ వస్తుంది. బట్ అప్రాక్సిమేట్లీ 50 kilometers కవర్ చేస్తుంది. సో హైదరాబాద్ దర్శనం కావాలంటే ఎవరికైనా ఫస్ట్ టైం 218H ఎక్కండి. అది కూడా ఎలక్ట్రిక్ బస్సెస్లో అంటే కొంచెం స్మూత్గా వెళ్తుంది కాబట్టి మీకు కంఫర్టబుల్గానే ఉంటుంది. ఈ బస్ని డ్రైవ్ చేస్తున్న డ్రైవర్కి సెల్యూట్ చెప్పాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ 2.5 to 3 hours పడుతుంది. మనకి 50 kilometers కదా అనిపిస్తుంది, బట్ హైదరాబాద్ లాంటి సిటీలో 50 kilometers అది కూడా ఒకటే స్ట్రెచ్లో డ్రైవ్ చేయడం అంటే ఇట్ ఆల్మోస్ట్ టేక్స్ 2.5 hours to 3 hours. ఎంత కాదనుకునే నియర్లీ 2 hours అయితే అవుతుంది వితౌట్ ట్రాఫిక్. మీరు ఎప్పుడైనా 218Hలో ట్రావెల్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి. లింగంపల్లి, పటాన్చెరు ఏరియాస్కి, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ ఆ ఏరియాస్ కనెక్ట్ చేయడానికి వెరీ ఇంపార్టెంట్ రూట్ వచ్చేసి 222A. ఇది చాలా మందికి లాంగ్ రూట్ అనిపిస్తుంది, బట్ యాక్చువల్లీ డిస్టెన్స్ పరంగా చూసుకుంటే 217, 218 కన్నా 222A డిస్టెన్స్ తక్కువ, కానీ ట్రాఫిక్ ప్రోన్ రూట్ కాబట్టి చాలా మంది ప్రిఫర్ చేయడు, అన్లెస్ అండ్ అంటిల్ హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ వెళ్ళాలనుకుంటే తప్ప. ఈ రూట్ ఇంట్రొడ్యూస్ చేసినాక చాలా మంది గుడ్ ఆక్యుపెన్సీ వచ్చినందుకు
రూట్ని కొంచెం ఫ్రీక్వెంట్ కూడా చేశారు. అండ్ ఈ రూట్లో మనకి ఏసీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో 222A, 217, 218, 218C, 219 ఇవన్నిట్లో మనకి ఏసీ సర్వీసెస్ అయితే ఉన్నాయి, ఎలక్ట్రిక్ బస్సెసే. మనకి బీరంగూడ సైడ్ పటేల్గూడ అని ఒకటి ఉంటుంది. దాన్ని మేడిపటం కనెక్ట్ చేయడానికి 216 MP అనే కొత్త రూట్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇది వయ్యా కొండాపూర్ హైటెక్ సిటీ వెళ్తుంది. ఇది నేను ఆల్మోస్ట్ 7-8 years నుండి నాకు లింగంపల్లి తెలుసు. అప్పటి నుండి యాక్చువల్లీ బస్ స్టేషన్ పరిస్థితి మాత్రం ఇంతే ఉంది. దీన్ని ఎక్కువ రీడెవలప్ చేయలేదు ఎందుకు. ఈవెన్ దో హెవీ నెంబర్ ఆఫ్ బస్సెస్ పాస్ అవుతుంటాయి. ఇది మార్నింగ్ టైం ఇటు సైడ్ కొంచెం తక్కువ వెళ్తారు, ఆపోజిట్లో చాలా ఎక్కువ వెళ్తారు. కానీ ఈవినింగ్ టైం ఈ బస్ స్టేషన్ అంతా ఫుల్ ప్యాక్ అయిపోతుంది. ఇక్కడ నుండి మనకి ఆ టీఎస్ఆర్టీసీది లాజిస్టిక్ సర్వీసెస్కి కూడా మనకి పికప్ పాయింట్ అది ఉంది. ఇక్కడ కూడా మీరు ఇక్కడ కనిపిస్తున్న నంబర్స్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వీటి ఫెయిర్ ప్రైస్ అవన్నీ మనకి ఆర్టీసీ వెబ్సైట్లో ఉంటాయి. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. లింగంపల్లి బస్ స్టాప్లో అన్ఎక్స్పెక్టెడ్గా బుడ్డి బస్ పాస్ కౌంటర్. ఇది నేను బస్ పాస్ కౌంటర్ అయిన తర్వాత పైన పేరు చూసి నాకు అర్థమైంది. నాకు పేపర్ పైన ప్రింట్ చేసి పెట్టారు బస్ పాస్ కౌంటర్ అని. బట్ బస్ స్టేషన్ రీడెవలప్ అయితే బాగుండు. ఇక్కడ అంతా యాక్చువల్లీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎందుకంటే ఇది మెయిన్ జంక్షన్ కాబట్టి అప్పుడు చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ కొంచెం యూ టర్న్స్ అవి పెట్టినందుకు ఇక్కడ మనకి ఫ్రీ ఫ్లో ఉంది ఇప్పుడు కనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ గ్రౌండ్ రియాలిటీ చాలా ట్రాఫిక్ ఉంది. ఇక్కడ రోడ్ అంతా వైడనింగ్ చేస్తారు కాబట్టి కొంచెం ట్రాఫిక్ హ్యాండిల్ అవుతున్నట్టుంది. సో ఇదంతా అయ్యాక బస్ స్టేషన్ రీడెవలప్ చేస్తే బాగుండు. అండ్ వన్ మోర్ థింగ్, 219 రూట్లో మనకి హైదరాబాద్ సిటీలో ఉన్న అన్ని పాసిబుల్ డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ బస్సెస్ రన్ అవుతాయి. అంటే గ్రీన్ సిటీ ఆర్డినరీ, అండ్ ఇది న్యూలీ ఎలక్ట్రిక్ బస్సెస్, ఇవి అన్ని ఆర్డినరీ బస్సెస్. అవి కాకుండా మెట్రో ఎక్స్ప్రెస్, గ్రీన్ మెట్రో ఎక్స్ప్రెస్, తర్వాత ఆర్డినరీ జనరల్గా మన సిటీ ఆర్డినరీ ముందు పాత బస్సు ఎలా ఉంటాయి అవి, ఇంకా ఏసీ లగ్జరీ, ఇంకా డీలక్స్, మెట్రో డీలక్స్ ఇవన్నీ నడుస్తాయి 219 రూట్లో. లింగంపల్లి పటాన్చెరు నుండి ఇంకో ఇంపార్టెంట్ వచ్చేసి 218C. ఇది CBS వరకు వెళ్తుంది. సో ఈ బస్సెస్ అన్నీ మనకి కూకట్పల్లి ఇట్లా స్ట్రైట్ అంటే హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ నుండి కూకట్పల్లి, అమీర్పేట్, లగ్డీకాపూల్ ఇక్కడ నుండి ఇక్కడ ఇది జస్ట్ మనకి లగ్డీకాపూల్ తర్వాత 218 అనేది మనకి అబిడ్స్ నుండి కోటి వెళ్తుంది. 218C ఏమో మనకి నాంపల్లి, గాంధీ భవన్, అఫ్జల్గంజ్ మీద నుండి CBS వరకు వెళ్తుంది. సో 218C కూడా చాలా ఇంపార్టెంట్ రూట్. ఈ రూట్లో కూడా మనకి ఏసీ సర్వీసెస్ ఉన్నాయి, మెట్రో ఎక్స్ప్రెస్ ఉంది, మెట్రో డీలక్స్ ఉంది, నార్మల్ రెగ్యులర్ ఆర్డినరీ ఉంది. ఇప్పుడు చూసినట్టయితే మీరు ఇది మెట్రో లగ్జరీ. సో ఇది రీసెంట్గా అంటే 1-2 weeks బ్యాక్ ఇంట్రొడ్యూస్ చేశారు. దీని ఆక్యుపెన్సీ కూడా బాగుంటుంది, ఎందుకంటే చాలామంది MGBSకి వెళ్తారు కాబట్టి. కొంచెం కట్ షార్ట్గా చెప్పాలంటే 216, 217, 218, 219, 222 ఇవి ప్రైమరీ రూట్స్ మనకి లింగంపల్లి త్రూ పాస్ అయ్యేవి. 216, 217 ఓల్డ్ ముంబై హైవే నుండి, 218 ఏమో మనకి న్యూ ముంబై హైవే నుండి అంతా సెంట్రల్ హైదరాబాద్కి ఇంకా ఈస్ట్ హైదరాబాద్ కలుపుతుంది. కొన్ని ఫలక్నామా డిపో, ఫారూక్నగర్ డిపో అయితే మనకి చార్మినార్ వరకు కూడా కనెక్ట్ చేస్తుంది ఫ్రమ్ పటాన్చెరు, ఆర్ చంద్రగుట్ట వరకు కూడా వెళ్తుంది. అది లాంగెస్ట్ రూట్. సో కోటికి మనకి 216, 217, 218, 222 ఇవి రెగ్యులర్ రూట్స్. ఇంకా మనకి ఇంకో రూట్ కూడా ఉంది 127 KL. సో 127K జనరలీ కొండాపూర్లో ఎండ్ అయిపోతుంది, KL ఏమో లింగంపల్లి. సో ఇది యాక్చువల్లీ కోటికి వెళ్ళడానికి మాత్రం షార్టెస్ట్ రూట్, ఎందుకంటే 127K 222 కన్నా ఇంకా షార్ట్ రూట్ వెళ్తుంది. మనకి కొన్ని 10H అంటే సికింద్రాబాద్ కొండాపూర్ ఎండ్ అయ్యేవి కూడా 10HL అని ఉంటాయి, అవి కూడా లింగంపల్లి ఎండ్ అవుతుంది. సేమ్ లైక్ 127K లాగా అలాంటి కొన్ని సర్వీసెస్ ఉంటాయి లింగంపల్లి ఎండ్ కావడానికి. సో కోటికి మాత్రం మనకి చాలా వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి ఇంకా ఏ ప్లేసెస్కి కనెక్టివిటీ పెరగాలో కామెంట్లో చెప్పండి. ఇంకా కొన్నిసార్లు మనకి శంకర్పల్లి టు పటాన్చెరు 502 అని ఉంటాయి, అవి కూడా కొన్నిసార్లు లింగంపల్లి ఎండ్ అవుతాయి. అదే కాకుండా మనకి నారాయణఖేడ్, బీదర్, జైరాబాద్ ఇలాంటివి అంటే ఇటు సైడ్ అంటే వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్కి ఉన్న అదర్ డిస్ట్రిక్ట్స్ నుండి ఇంకా సంగారెడ్డి, జైరాబాద్ నుండి కూడా మనకి లింగంపల్లి ఎండ్ అవుతుంది. నాకు నచ్చిన ఒక పాయింట్ ఏంటంటే ప్రైవేట్ వెహికల్స్ ఇంకా ఆటోస్ వెహికల్స్ అవన్నీ కూడా బస్ స్టేషన్ ఎంటర్ అవుతుంటే చాలా క్యూటింగ్గా ఉన్నారన్నమాట ప్లేస్ అంతా. అలా కాకుండా మంచి మెయింటైన్ చేస్తే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.